ఏంది ఏం కథ అనేది ఒక్కసారి చూసుకుంటే కవిత ఎవరు బీసీనా? వాయు రఘునందన్ అయ్యా నిప్పులు కక్కుతున్నట్టుగా పవర్లో ఉన్నప్పుడు ఎందుకు గుర్తుకు రాలే? వారికి ఏమి ఇవ్వకుండా బీసీ ఉద్యమం చేస్తామంటే ఎట్లా? ఫోన్ ట్యాపింగ్లో గాడిద గుడ్డు తప్ప ఏమి ఉండదు. ఇదెక్కడి కథరు నాయనా? ఆధారాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారా? అమ్మా కాంగ్రెస్ వాళ్ళకి వేసిండే గోల్ వేసిండు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఇక ఇది తీసుకోవాలి మనం. ఏది ఆధారాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టి సీరియల్ నడుపుతున్నారా? డైలీ సీరియల్ నడుపుతున్నారా? అయ్యో కాంగ్రెస్ వాళ్ళు వేసిండు రఘునందన్ వేసిండు బీజేపీ మెదకు ఎంపీ రఘునందను. మరి ఆధారాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టి మరి ఎందుకు రోజొకరిని అని వేల కొద్దిగా ఫోన్లు ట్యాపింగ్ అయితే ఒక్కొక్కరిని అన్నట్టుగా విలువ నంపి ఏదో బొట్టు పెట్టినట్టుగా వ్యవహారం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. లోపటంగా కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కటే అనేది ఇప్పుడు రఘునందనయ్య కడుపులో ఉన్న ఆంబాయం. అందుకనే రోజుకు ఒక్కొక్కరిని పిలువ నంపి డైలీ సీరియల్ లాగా నడుపుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మిలాఖత్ అయ్యారు అన్నట్టుగా రఘునందను ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. అందుకనే ఈ ముచ్చట మీద మరి ఎందుకు డైలీ సీరియల్ లాగా నడుపుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఎందుకు దీన్ని ఉరుకులో పెట్టిస్తలేరు? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నానబెట్టినట్టుగా ఎందుకు నిమ్మలంగా తాంబేలు నడకోలే ఎందుకు నడిపిస్తారు అనేది ఇప్పుడు రఘునందన్ అంటుండు. అంటే లోపటంగా ఏమంటున్నట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అన్నట్టుగా మాట్లాడుతుండు. చూద్దాం మరి ఇప్పుడు. ఇక మరి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ బొజ్జ సంధ్యారెడ్డి మేడం వచ్చింది. ఇక మరి ఆ తల్లి ఏం చెప్తుంది? మరి రఘునందన్ అయ్యా ఏమంటుండు? ఆధారాలు ఇచ్చే వాళ్ళను పక్కన పెట్టి డైలీ సీరియల్ నడుపుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని అనుకొస్తుండు. తల్లి దా ఏం చెప్తావు చెప్పురా శనార్థి. నమస్తే. ఇక మరి ఇప్పుడు ఈయన ఈ రకంగా అంటుండు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మీరట ఊరబెడుతుర్రట నానబెడుతుర్రట, దీన్ని ఎందుకు ముందుకు సాగనిస్తలేరు? డైలీ సీరియల్ లాగా ఎందుకు నడుపుతుర్రు? మరి రఘునందరావు గారు ఇప్పుడు ఎంపీని కదా, అవు ఆయన అధికారంలో ఉన్నాడు కదా, అవు మేము చేయలేని పని మరి వాళ్ళు చేయొచ్చు కదా. వాళ్ళకి బాధ్యత లేదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేమిద్దరం దోస్తులు అంటారు కదా, అవు మరి దోస్తులు అన్నప్పుడు మా మీద మీకు నమ్మకం లేనప్పుడు ప్రజలలో మీరు చిత్తశుద్ధి చాటాలు అనుకున్నప్పుడు మీరు చేయొచ్చు కదా. ఇప్పుడు ఈడీ అనేది సిబిఐ అనేది సెంట్రల్ కూడా సంబంధించింది కదా కాదా? చెప్పండి తాత. మరి వాళ్ళకి లేదా బాధ్యత? మీకు అనుమానం అనిపిస్తుంది కదా రోజు ఒక్కరిని ఎపిసోడ్ అని, ఎక్కడన్నా ఉంటుందా? ఆకాశం నింగి అనేది ఎప్పుడన్నా తాకుతుందా? వాళ్ళేదో మాట్లాడి సెంటిమెంట్ రాజేసుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఉనికి కాపాడుకోనికి వీళ్ళు ఎంపీలు గెలిచిరు 1 year అయింది. ఏం చేసిరు వీళ్ళు తెలంగాణ రాష్ట్రానికి? అంతేనా? ఇది తప్ప ఏం చేసింది ఆయనకు? అది తప్ప ఏం చేసిండు ఆయన? ఏం మాట్లాడుతుంటాడు? మీరు అడ్వకేటే కదా, మీకు తెలియదా లీగల్ ఇష్యూస్ ఎట్లుంటాయి అంటే? ఇదేంది మీరు ఇట్లా మన మీద మన కోర్టు అంటే ఏంది? అంత ఈజీగా ఉండదు వ్యవహారం. ఓ చిన్నది ఇప్పుడు మన మామూలుగా మన ముందు మన కళ్ళ ముందు చిన్న మర్డర్ చేసినా కూడా అది మనకు తెలిసినా కూడా కోర్టుకు పోయినామంటూ 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అబ్బా అది వాస్తవాలు, జనాలందరికీ కూడా తెలుసు కదా. దానికి ఒక కథ కార్ఖానా ఎవిడెన్స్లు ఇవన్నీ చాలా ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ మా చేతులు ఎందుకు ఉంటుంది? మాకు వచ్చింది మేము సిబిఐకి ఈడీకి విచారణ చేయమని ఆదేశాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? మీరు ఒక మాట చెప్పండి. 100% ఫోన్ ట్యాపింగ్ అనేది అది రాజ్యాంగ విరుద్ధనని అందరికి తెలిసిందే. ఇంకా దాన్ని మళ్ళీ అలాంటి వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఏముంది? ప్రభాకర్ రావు గారిని అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు పిలిపిస్తారు రేవంత్ రెడ్డి గారు? అంత అవసరం ఏముంది మీరు చెప్పండి. వీళ్ళంతా ఏంటంటే కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయాలి. మీకు దమ్ము ఉంటే రఘునందరావు గారు మీరు అడ్వకేటే కదా, మరి మీరు పిటిషన్ అయ్యండి, మీరు విచారణ జరిపియండి. ఊరికే మాటలు మాట్లాడడం కాదు. సరే ఇక ఆ ముచ్చట ఉంది మంచినే. ఇప్పుడు ఇదేంది ఇది హాయివన్న వార్త ఏం దొరకలేదుగా. ఏది ఒక్క వార్త హాయివన్న వార్త దొరకలేదు అలా. సరే ఇది తీసుకుందాం. ఇగో